హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్నో రోజుల నుంచి మీరు జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే చూడండి. ఈ ఆయిల్ ప్రిపరేషన్‌కి కావాల్సిన పదార్థాలు స్వచ్ఛమైన కొబ్బరి నూనె, ఆముదం, వెల్లుల్లి, ఆనియన్స్, మెంతులు, కలబంద యొక్క గుజ్జు, కరివేపాకు, మందారం పూలు, వాటి ఆకులు, రోజ్ పెటల్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో ఈ ఆయిల్ అంతా వేయాలి. ఈ ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు స్టవ్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 లీటర్ కోకోనట్ ఆయిల్కి 250 ml ఆముదం యాడ్ చేయండి. కొంచెం వేడెక్కిన తర్వాత మెంతులు యాడ్ చేసుకోండి. మెంతులు రంగు మారేంత వరకు ఒక 2 మినిట్స్ అట్లా కలుపుతూ కలర్ మారేంత వరకు చూడండి ఎలా అయిందో. మెంతులు కలర్ మారిపోయాయి. మందారం పూలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు అవి కూడా ఒకసారి బాగా కలిపి మందారం ఆకులు, కరివేపాకు యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ కలబంద యొక్క గుజ్జు యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా కలిపేంత వరకు కలిపేసి నీటుగా అవి నెక్స్ట్ వెల్లుల్లి యాడ్ చేసుకోండి. వెల్లుల్లిని కచ్చపచ్చ దంచుకోండి. అప్పుడే మనకు వెల్లుల్లి యొక్క రసం అనేది ఆయిల్కి పట్టుకుంటుంది బాగా. ఆ మిశ్రమాన్ని యాడ్ చేసేసేయండి, వెల్లుల్లి మిశ్రమాన్ని. నెక్స్ట్ ఆనియన్స్ని పీసెస్ లాగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ బాగా కలపండి. ఒకసారి ఒక 5 మినిట్స్ బాగా కలుపుతూ ఇవన్నీ ఆయిల్కి పట్టుకుంటేనే మనకున్న జుట్టు సమస్య అనేది పోతుందండి. బాగా ఒత్తుగా పెరుగుతుంది అప్పుడే. అన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా చేంజ్ అవుతుంది మనకు ఆయిల్ అనేది చూడండి. ఇలా బాగా కలుపుతూ బబుల్స్ వచ్చేంత వరకు కలపండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మూత పెట్టేసేయండి. ఆఫ్టర్ 1 డే తర్వాత మనం చూస్తే ఇలా ఉంటుందండి. చాలా కలర్ఫుల్గా రెడీ అవుతుంది ఆయిల్ అనేది. చూడండి ఆయిల్ ఎలా మారిపోయిందో మనకు. ఇదంతా వేరొక ప్యాన్లోకి వడబోసుకుందామండి. ఈ ఆనియన్స్ వెల్లుల్లి వల్ల మనకు స్మెల్ అంతగా నచ్చదండి. అందుకే ఇప్పుడు మళ్ళీ ఆ వడబోసిన ఆయిల్ అంతా మళ్ళీ ప్యాన్లో వేసుకొని దానికి రోజ్ పెటల్స్ని యాడ్ చేసుకుందామండి. ఈ రోజ్ పెటల్స్ యాడ్ చేయడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుంది. రోజ్ పెటల్స్ని యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసేసామండి రోజ్ పెటల్స్. చూడండి స్మెల్ అయితే చాలా బాగుంది. ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ మంట సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ పెట్టాలి. ఆ రోజ్ పెటల్స్ వేసిన తర్వాత ఇలా చేంజ్ అవుతుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మళ్ళీ వడపోసుకోవాలి. మనకు కావాల్సిన ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఫైనల్లీ. ఇదంతా ఒక బాటిల్లోకి తీసేసుకుందాం. ఫైనల్లీ మనకు కావాల్సిన ఆయిల్ ప్రిపేర్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.